అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ పోలీస్ శాఖకు అరువైన గౌరవం దక్కింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రతిష్టాత్మకమైన అనౌన్స్ అయితే చేశారు. రాష్ట్రపతి శౌర్య అవార్డు అయితే ఇవ్వడం అయితే జరిగింది. తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్కి దక్కడం, సిసిసిలో పనిచేస్తున్న మాదాపూర్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్కి దక్కడం అయితే జరిగింది. ప్రస్తుతం మనతో పాటు యాదయ్య ఉన్నాడు. అసలు మాటలో తెలుసుకుందాము. దేశంలో కూడా మొత్తం మీద కూడా చాలా మందికి ఉగ్రవాదులకు కానీ తీవ్రవాదులకు కానీ ఇటువంటివి మట్టి కలిపిన వాళ్ళకి శౌర్య పథకం ఇస్తూ ఉంటారు. కానీ ఈసారి తెలంగాణలో మొట్టమొదటిసారి ఒక హెడ్ కానిస్టేబుల్కి దక్కడం అనేది చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా కూడా ఒకసారి యాదయ్య గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. ఫస్ట్ మీకు మీ కుటుంబానికి కంగ్రాచ్యులేషన్. మొదటిసారి అంటే పూర్తిగా తెలంగాణలో ఒక హెడ్ కానిస్టేబుల్కి రావడం అనేది మొదటిసారి, అది కూడా ప్రెసిడెంట్ గ్యాలంటరీ అవార్డు ఇండియాలో ఈ ఇయర్ మొదటిసారి. ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది మేడం. ఇప్పుడు ఇండియాలో రావడము అది నా వరకు, ఇప్పుడు త్రివిధ దళాలు ఎన్నో దళాలు ఉంటాయి, అంత దళాల నుంచి వాళ్ళకు వచ్చేది ఈసారి తెలంగాణలో ఒక సివిల్ డిపార్ట్మెంట్లో రావడం అంటే చాలా చాలా గౌరవంగా ఉంది. చాలా మా ఆఫీసర్స్ కూడా సపోర్ట్ చేసి ఫైల్ పంపించి నేను చేసిన సేవలకు దానికి ప్రతిఫలంగా ఇంత పెద్ద అవార్డు రావడానికి చాలా చాలా సంతోషపడుతున్నాను. అంటే గతంలో వచ్చాయి, అంటే అనేక సెక్టార్స్లో పోలీస్ డిపార్ట్మెంట్స్లో వచ్చాయి, కానీ ఈ ఇయర్ మాత్రం పిఎంజీ అవార్డు పూర్తి ఇండియాలో మాత్రము మీకే వచ్చింది. ఒకటి ఈసారి మాత్రం ఒకరికి వచ్చింది. చాలా చాలా ధన్యవాదాలు. మా కింది స్థాయి నుంచి పై వరకు సిపి గారికి, డీజీపీ సార్ వారికి, తెలంగాణ డిపార్ట్మెంట్కు ఓవరాల్ నాకు సపోర్ట్గా నిలబడి ఇంత పెద్ద రావడానికి కారణమైన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మేడం. చాలా సంతోషంగా. యాదయ్య గారు, మీ ధైర్య సాహసాలకి మెచ్చుకోవాల్సిందే. సుమారుగా మీ బాడీలో ఎన్ని కత్తిపోట్లు ఉన్నాయంటే మా వరకు అయితే 7 కత్తిపోట్లు ఉన్నాయి. మీరు ఆ రోజు దొంగలను పట్టుకుని, అంటే చైన్ స్నాచింగ్ వాళ్ళని పట్టుకునే సమయంలో రక్తం మడుగులో మీరు కనిపించారు అని మాకు సమాచారం వచ్చింది. దీని మీకు ఒక గుర్తింపుగా రాష్ట్రపతి అవార్డు ఇవ్వడం అయితే జరిగింది. అసలు ఎన్ని కత్తిపోట్లు ఉన్నాయి, ఆ రోజు ఏం జరిగింది కేసు విషయంలో? కేసు విషయంలో అంటే 25 జూలై 2022 మేడం, కొండపూర్ ఏరియాలో ఒక చైన్ స్నాచింగ్ అయిందని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ ఒక టీము వెళ్ళి చూస్తున్నారో లేదో కుకట్పల్లిలో మళ్ళీ ఇంకోటి అయింది. సగం ఇక్కడ కొంతమంది వెళ్ళి అక్కడ ఫుటేజెస్ చెక్ చేశాము. సేమ్ గ్యాంగ్, సేమ్ అని కన్ఫర్మ్ చేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మియాపూర్లో అయ్యింది. మియాపూర్లో అయ్యిందని మళ్ళీ అక్కడ వెళ్ళి అక్కడ చెక్ చేసుకునే టైంలో ఆర్సీపూర్లో ఒకటి ఎట్ ఏ టైం 1 డేలో 4 చైన్ స్నాచింగ్లో పడ్డారు. ఆ క్రమంలో ఆ రోజు మొత్తం సీసీ ఫుటేజ్ వెరిఫై చేసుకుంటా పటంచేరు రూట్ వెళ్ళాము. అటు సైడ్ వెళ్ళుండొచ్చు అనేది నైట్ అయిపోయింది. మార్నింగ్ 26 జూలై రోజు మళ్ళీ మార్నింగ్ వెళ్ళాము, మా ఆఫీసర్స్తో సహా మేము వెళ్ళాము. వెళ్ళి ఫుటేజెస్ చెక్ చేసే క్రమంలో డ్యూటీకి వచ్చే మా కానిస్టేబుల్ ఒక కృష్ణ అని మియాపూర్ బొల్లారం మిక్స్ రోడ్ నుంచి అతని డ్యూటీకి ఇక్కడ వచ్చేస్తుంటే సేమ్ బైక్, సేమ్ పర్సన్స్, సేమ్ అక్కడ నుంచి రావడం జరిగింది. అతను చూసి మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళు సేమ్ అట్లే ఉన్నారు, వస్తున్నారు అంటే సరే మీరు అట్లనే నువ్వు ఫాలోగా చూసుకుంటారా చూద్దాము అది అనేలోగా వాళ్ళు ట్రాఫిక్లో మిస్ అయిపోయారు. ఒక 10-15 మినిట్స్లో మియాపూర్లో మళ్ళీ స్నాచింగ్ చేశారు. స్నాచింగ్ చేసినప్పుడు మళ్ళీ ఫుటేజెస్ వెరిఫై చేస్తే సేమ్ గ్యాంగ్, సేమ్ అన్నప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడనే వస్తారు కాబట్టి మీరు అలర్ట్ ఉండండి అని ఆర్సీపూర్ మాకు ఇంటిమేషన్ చేస్తే మేము గండమ్మ గుడి దగ్గర నేను, దివేష్, రవి వెయిట్ చేస్తున్నాం. లింగంపల్లి ఏరియాలో మా సిఐ గారు, వేరే వేరే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, ముందు కొంతమంది ఉన్నారు. ఆ క్రమంలో ఒక హాఫ్ అన్ అవర్ అయ్యేట్లుగా నేను రవికి ఏం చెప్పాను, రవి అతన్ని నువ్వు ఇక్కడ ఉండు, మేము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతాము, అక్కడ మేము ఉంటాం, నీకు ఇంటిమేషన్ ఇస్తే మేము అక్కడ అలర్ట్ ఉంటామని చెప్పాము. ఒక 15-20 నిమిషాల క్రమంలో రవి ముందుకెళ్ళి బైక్ వచ్చేసింది. వీళ్ళు సేమ్ పల్సర్ సేమ్ బైక్ వచ్చేస్తుండ్రు వాళ్ళంటే మేము బిహెచ్ఎల్ హెచ్ఐజీ గేట్ కన్నా కొంచెం ముందులో ఉన్నాం. ముందులో ఉంటే చూసినాం ఇక్కడ రాకపోయే వరకు అక్కడ దారి ఏది ఉందంటే బిహెచ్ఎల్ వైపు ఒకటే ఉంది. సరే అక్కడ పోయిండొచ్చు అని మేము అందులో లోపలికి వెళ్ళాము. కొద్దిగా లోపలికి వెళ్ళే వరకు అక్కడ నుంచి బైక్ రిటర్న్ అయింది, వాళ్ళకి లోపల సెట్ చేసుకుని రిటర్న్ అయింది. రిటర్న్ అయిన టైంలో నేను డ్రైవ్ చేసేది,
నా వెనక దివేష్ ఉన్నాడు. స్లోగా నేను యూటర్న్ చేసుకొని వాళ్ళతో పాటు స్లో వస్తే ముందు గేటు చిన్నగా ఉంటుంది, ఆ చిన్న గేట్లో క్యాచ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ వచ్చి వెయిట్ చేసి ఇట్లా స్లో వచ్చి స్లో పబ్లిక్ వచ్చే కానీ స్లో అయిపోయింది మొత్తం. వెనక నుంచి దివేష్ అతను దిగి ముందు డ్రైవర్ని పట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో వెనక ఉన్న వ్యక్తి పారిపోతాడు అనే దానికి బైక్ పైనుంచి వెనక నుంచి పట్టుకున్న క్రమంలో అతని దగ్గర కత్తి ఉన్నది తెలియదు ఆ స్పాట్లో టైంలో తీసి కొట్టడం స్టార్ట్ చేశాడు. కొడుతున్నప్పుడు తెలిసింది కానీ వదిలితే మళ్ళీ దొరకలేడు, మళ్ళీ ఇంకెన్నో చేయగలుగుతాడనే ఆ ఆ ఉద్దేశం. సమయంలో దొంగ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మరి మీకు భయం వేయలేదా? అంటే ఎవరైనా సరే డ్యూటీలో పనిచేస్తున్న వ్యక్తులైనా సరే ఒకవేళ ప్రాణం మీదకి వస్తే వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు, వదిలేస్తారు. అలాంటిది మీకు 7 కత్తిపోట్లు అతను పొడుస్తున్నప్పటికీ కూడా మీరు ఎందుకు పట్టు వదలలేదు? నేను ఒకటే నిర్ణయించిన మేడం, నేను వచ్చిన డిపార్ట్మెంట్లో నేను చేయాల్సింది డ్యూటీ, వాళ్ళు నాకు అప్పగించిన డ్యూటీ, నేను నా సేవ అనేది చేసుకోవాలి. అది దెబ్బ తగులుతుందా తర్వాత ఏదైనా ఆలోచించకుండా దాన్ని సేవ్ చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వదలకుండా ఉన్నందుకు అది అంత సాహసం చేసినందుకేనేమో ఇప్పుడు ఇంత ఉన్నది అని గుర్తింపు వచ్చిందని అనుకుంటున్నాను. కానీ అయినప్పటికీ కూడా ఒక కత్తిపోటు పొడిస్తే మరి ఇంకొకటి పొడిస్తే భయం వేస్తుంది కదా, ఇక్కడ చచ్చిపోతాం అన్న ఫీలింగ్ వస్తుంది. అన్నిసార్లు 7 సార్లు పొడిచే వరకు అంటే పెద్ద పెద్ద కత్తిపోట్లు అయి ఉండొచ్చు, మీకు వాళ్ళు సర్జరీస్ కూడా అయి ఉండొచ్చు. 3 సర్జరీ కూడా అయినప్పటికీ కూడా ఎందుకు వదలలేకపోయారు? అంటే ఆశ వదిలేసుకున్నారా, ఏదైతే అది అయింది అని అలా అనుకున్నారా, లేకపోతే ఎట్లాగా పట్టుకోవాలి దొంగని? అంటే అప్పుడు ఫ్యామిలీ గుర్తు రాలేదా? అంటే అన్ని కత్తిపోట్లు పొడుస్తూ ఉంటే నాకు ఒకటే ఉద్దేశం, నా ఉద్యోగ ధర్మం నేను చేయాలి, నాకు అప్పగించిన డ్యూటీకి నేను న్యాయం చేయాలి అనే ఉద్దేశం అదొకటే పెట్టుకోవడం జరిగింది. అదొకటే పెట్టుకొని నేను వదలకుండా పట్టుకోవడం జరిగింది. అంటే ఈ పూర్తిగా ఈ కేసు అయి కూడా 2022లో జరిగింది. రికవరీ టైం ఎంత పట్టింది? అంటే మీకు గాయాలు జరిగే హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉన్నారు? రికవరీ టైం ఎంత పట్టింది? రికవరీ అంటే హాస్పిటల్లో 18 days ఉన్నాను మేడం. ఏఐజీ హాస్పిటల్ ఆఫీసర్స్ అంతా చాలా సపోర్ట్ చేసి ట్రీట్మెంట్ చాలా బాగా చేశారు. బెస్ట్ హాస్పిటల్ ఏఐజీ హాస్పిటల్ తీసుకెళ్ళి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. అందులో మా పై ఆఫీసర్లు ఎంత సపోర్ట్ చేశారో అందులో వాళ్ళు అంత ట్రీట్మెంట్ అంత బాగా ఇచ్చారు. వాళ్ళు నాకు అసలు ఏర్పడకుండా చేశారు అన్నట్టు. మా ఫ్యామిలీ వాళ్ళకు చూసుకొని కింద షెల్టర్ ఇచ్చారు, మా ఆఫీసర్స్ అన్నీ చూసుకొని అంత బాగా చేశారు. నేను 18 days ఉన్నాక డిశ్చార్జ్ అయ్యి ఒక 3 months ఆల్మోస్ట్ ఇంటి దగ్గర ఉన్నా. కొంచెం రికవరీ అయినాక డ్యూటీకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఒకసారి గాయాలను చూపిస్తారా? ఎలా అంటే ఎటువంటి గాయాలు జరిగాయి ఒకసారి కెమెరాకి చూపించారు. తీసేసి ఇక్కడ సర్జరీ చేశారు. ఇక్కడ సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ, ఇక్కడ కండ తీసి ఇక్కడ ఎట్లాగో నరం కట్ అయిపోయింది కదా, ఈ ప్లేస్ తీసి ఇక్కడ నుంచి మాంసం తీసి అటు సర్జరీ అక్కడ మాంసం తీసి ఇక్కడ పెట్టారు. ఇక్కడ 3-4 జాగాలు ఇక్కడ ఆ బ్యాక్ సైడ్ అయ్యే వరకు ఇవన్నీ తీసి అక్కడ వేసి సర్జరీ చేశారు. అంటే చాలా కత్తిపోట్లు కనిపిస్తున్నాయి, చాలా ఇంకా మారిపోయినాయి. అంటే ఎక్కడ పడితే అక్కడ పొడి చేసినట్టు దొరుకుతాయి. అది ఇక్కడ కూడా ఒకటి లోపల రిబ్స్ ప్యాక్స్ ఇక్కడ ఉంటాయి లోపల, ఇవన్నీ పోయినాయి, వెళ్ళిపోయినాయి. ఇంకా ఇది ఓపెన్ సర్జరీ మొత్తం. ఇక్కడ పొడిచారా? ఇక్కడ ఇక్కడ చిన్న ఇక్కడ ఒకటి ఇక్కడ చిన్న ఇక్కడ ఉన్నాయి అన్నట్టు. ఇది ఓపెన్ సర్జరీ చేశారు. ఇక్కడ ఒకటి ఇవి 2 years అవుతుంది కదా, ఆల్మోస్ట్ గాయాలు కొంచెం మారిపోయి అట్లా అయిపోయింది. కానీ చాలా అవస్థ పడి ఉండొచ్చు. అంటే ఇన్ని పొడిచినప్పుడు ఇన్ని గాయాలు అయినప్పుడు చాలా అవస్థలు, సర్జరీస్, చాలా ప్రాబ్లమ్స్. కాకపోతే అదృష్టానికి అంత సపోర్ట్ వల్ల మంచి ఫ్యామిలీస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మీడియా కావచ్చు, డిపార్ట్మెంట్ ఆల్ సపోర్ట్ వల్ల నేను మంచి కోలుకోవడం జరిగింది. ఒకసారి కుటుంబంకి సంబంధించిన వాళ్ళ తండ్రితో మాట్లాడదాం ఒకసారి. వైఫ్ నమస్తే, బాగున్నారా? ఎట్లా అనిపిస్తుంది మీ కొడుకుకి రాష్ట్రపతి అవార్డు వచ్చింది? ఇప్పుడు వచ్చింది. అప్పుడు మస్తు బాధపడి ఉండొచ్చు కదా. చెప్పాలంటే ఇది కళ్ళ నీళ్ళు కూడా ఆనంద బాష్పాలని చెప్పొచ్చు, ఎందుకంటే అంత సఫర్ అయ్యాడు మా కొడుకు. కానీ ఇప్పుడు రాష్ట్రపతి అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు, అంతేనా? అప్పుడు చాలా బాధపడి ఉండొచ్చు. చాలా బాధపడ్డాను. కోడలు నేను మా బామ్మది అందరూ చాలా
ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అప్పుడు అంటే అప్పుడైతే అంత కత్తి పొడుపులు అంటే ఉంటారో లేదో అని ఉండొచ్చు, అంత వరకు వెళ్ళింది. కానీ ఇప్పుడు అందరూ ప్రశంసలు ఇస్తున్నారు, పొగుడుతున్నారు. అంటే తెలంగాణలో మొట్టమొదటిసారి ఒక కానిస్టేబుల్ కి రావడం అని ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఆ దేవుని దయతో ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. రైట్, ఒకసారి వైఫ్ తో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మీనా. ఎలా అనిపిస్తుంది? అంటే ఒకప్పుడు మీరు ఎంతో బాధపడి ఉండొచ్చు, అంటే నాకు మీ కళ్ళలో అర్థమవుతుంది ఆ పెయిన్. ఎంతో అవస్థ పడి ఉండొచ్చు, అయ్యో ఉంటారా అన్న స్థితికి అయితే వెళ్ళిపోయారు ఆ కత్తిపోట్లతో. ఇప్పుడు రాష్ట్రపతి అవార్డు వచ్చింది, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. మేము అప్పుడు ఎంత బాధలు పడ్డాం, అసలు తనను చూపించే వరకు మా మనసులో లేదు. అసలు ఏమవుతుందో, మా పిల్లలు చిన్న ఉన్నారు, అసలు చాలా అదే 2 ఏళ్ల క్రితం. అంటే ఎంతో ఇప్పుడు మీ సహకారం లేనిది మళ్ళీ ఉద్యోగంలో చేరి ఇలా పని చేసుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే భార్యగా మీరు ఎంతో తన హెల్త్ కేర్ చేసి ఉండొచ్చు కదా అలా. అండి చాలా అంటే చాలా ఇబ్బంది అయింది నాకు. 2 చేతులు అసలు పని చేయలేదు, ఇక్కడ సైడ్ ఇటు సైడ్ అయింది కదా. అసలు అన్ని రోజులు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. కానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. తర్వాత మంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సహకారం, డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు కూడా అందరు మంచిగా సహకరించిండ్రు. అందరికి ఫుడ్ అరేంజ్ చేసిండ్రు, షెల్టర్ అరేంజ్ చేసిండ్రు. అందరు మా రిలేటివ్స్ కూడా, మా ఆడపడుచు వాళ్ళు, మా అందరు ఉన్నారు, మా మమ్మీ వాళ్ళు అందరు వచ్చిండ్రు. వాళ్ళందరికీ షెల్టర్ ఇచ్చిండ్రు, వాళ్ళు ఫుడ్ అన్నీ అరేంజ్ చేసిండ్రు. మీరు ఇంటికి వచ్చాక అడిగి ఉండొచ్చు కదా, భార్య హోదాలు ఉన్నారు కాబట్టి ఎందుకు అంత సాహసం చేశావు, పోతే పోయిందని అని ఉండొచ్చు కదా. ఇంకా అలా అన్న డ్యూటీ ముఖ్యం కదా అని అంటారు కదా. ఓకే, మీరు కూడా గొప్ప భార్య. ఓకే, అంటే తను ఫస్ట్ డ్యూటీకి ప్రిఫరెన్స్ ఇస్తారండి, డెడికేటెడ్ ఆఫీసర్ అంటారు. ఓకే అండి, చాలా డ్యూటీ మందలించలేరు మీరు మాత్రం, ఎందుకు అంత సాహసం చేశారని అనలేదు? లేదండి, లేదు. మనతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. హాయ్ అండి, నమస్తే, ఏం పేరు? ఎలా అనిపిస్తుంది? అంటే నాన్నకి ఇంత పెద్ద గౌరవం, చాలా రెప్యూటెడ్ గల ఒక అవార్డు దొరికింది, అది పూర్తిగా రాష్ట్రపతి అవార్డు, గ్యాలరీ అవార్డు అయితే దొరికింది. అలాంటిది చాలా మటుకు ఇంత పెద్ద అవార్డు ఎవరికి రాదు. అంటే ఎంత ఉగ్రవాదులని వీళ్ళని మట్టి కలిపితే కానీ ఇటువంటి అవార్డు రాదు. అలాంటిది నాన్నకి హెడ్ కానిస్టేబుల్కి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్. చాలా బాగా అనిపిస్తుంది. అంటే మీకు తెలిసిన సర్కిల్లో కూడా వచ్చిందని తెలుసుంటది, వాళ్ళ వైపు నుంచి ఎటువంటి కమెంట్స్ వింటున్నారు? అందరూ కంగ్రాచులేట్ చేస్తున్నారు అండి, అందరూ ఇంకా పొగుడుతున్నారు, మీ ఫాదర్ చాలా గ్రేట్ అన్నట్టు. లైక్ అప్పుడు అంతగానం చేసినందుకు గవర్నమెంట్ ప్రతిఫలం వచ్చింది. మీ సిస్టర్ కూడా ఉన్నట్టుంది, తన ఫీలింగ్ ఏంటి? సిస్టర్ ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారండి. ఇంకా నాకన్నా ఎక్కువగా అటాచ్ డాడీకి చెల్లెని ఉంటుంది అన్నమాట. సో ఇంకా చెల్లె ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అదే, పూర్తిగా కూడా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎలా అనిపిస్తుంది? నేనేం చెప్పాలి మేడం, చూసినప్పుడు మాత్రం అసలు ఏం చెప్పలేదు. రక్తం మొత్తం రక్తం. మా మనవాడు చూస్తేనే పడిపోతున్నాడు. బయటికి తీసుకొచ్చిన, మీరు ఇక్కడ ఉండవద్దు అని చెప్పి ఇద్దరం, నేను మా బిడ్డే ఇద్దరం హాస్పిటల్ తీసుకెళ్ళాం. వాళ్ళు సార్ పంపించినాడు, మీరు బండిలో వెళ్ళండి అని. మాకు అప్పుడు ఎట్లా అవుతుంది అనేది కూడా మాకు తెలియట్లేదు. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నాకు అల్లుడు కాదు కొడుకు అని అనుకుంటున్నాను. అందుకే దేవుడికి మంచిగా వదిలేశాడు. అది చాలా మంచి వ్యక్తి, మంచి ఇంకా అవార్డు వచ్చినందుకు చాలా ఆనందం. ఇంకా ఇట్లాంటివి కూడా మంచిగా చేయాలని కోరిక. చాలా ధైర్యవంతుడు, చాలా బలంగా చేసిండు. ఎట్లాంటి సాహసం చేయలేరు కూడా, కానీ పట్టు వదలకుండా పట్టుబట్టి బాగా పట్టు సాధించింది కాబట్టి ఆయనకు అవార్డు కలగడం జరిగింది. దానికి నా ధన్యవాదాలు. చూస్తున్నారు కదా, కుటుంబం మొత్తం ఆనందం వ్యక్తం చేస్తుంది. ప్రెసిడెంట్ గ్యాలరీ అవార్డు అనేది చాలా ప్రశంసనైన రెప్యూటెడ్ గల ఒక అవార్డు. అట్లాంటిది రాష్ట్రపతి అవార్డు అంటే గతంలో 2022లో అసలు మనిషి కోలుకోలేని పొజిషన్ నుంచి ఇప్పుడు ప్రశంసలు ఇస్తున్నారు, అందరూ పొగుడుతుంటే మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. వీళ్ళ ఒక సాడ్ స్టోరీ ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ స్టోరీగా మారిందని చెప్పొచ్చు. అంతే, గత 2 ఏళ్ల క్రితము వీళ్ళ పరిస్థితి అయ్యో ఇంత జరిగిపోయిందని కుటుంబం మొత్తం ఇప్పుడు కూడా చూడొచ్చు, కన్నీరు మున్నీరు
తీరుగా వాళ్ళు ఆ ఆనంద భాషలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో అసలు రక్తం మడుగులో ఉండే మా భార్య ఎవరైతే ఉన్నారో తను అదే చెప్తుంది, తండ్రి అదే చెప్తున్నారు, వీళ్ళందరూ కూడా రక్తం మడుగులో చూసాం మేము. అలాంటిది ఈరోజు అతనికి ఒక రెప్యుటేషన్ రికగ్నైజ్ అవార్డు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. పూర్తిగా కూడా మేము ఆఫీసర్స్కి పై అధికారుల నుంచి కింది స్థాయి వరకు నాకు సహకరించారు అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. దీనికి కూడా పూర్తిగా అయితే కంగ్రాచులేషన్. మీరు ఇలాగని మీ డెడికేషన్ ఏదైతే ఉందో అది ఇండియాకే కానీ పూర్తిగా కూడా మీరు మీ డెడికేషన్ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ప్రజలకు ఏం చెప్తారు? ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా నేను నా శాశక్తుల ఇంకెంత అయినా చేయగలుగుతాను. పబ్లిక్ కూడా ఎవరైనా ఒక పోలీస్ ఉన్నదనే ధైర్యంతో ఉండవాలని, వచ్చేవాళ్ళు ఇంకా డిపార్ట్మెంట్లో కావచ్చు, మా డిపార్ట్మెంట్ కావచ్చు, మీకు వచ్చేటోళ్ళు కూడా ధైర్యంగా చేస్తే ఏదైనా ప్రతిఫలం ఉంటుందని కోరుతున్నాను. ఖచ్చితంగా రావాలి, చేయాలి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లకి చాలామంది అవినీతి ఉంటుంది అని చెప్పి రాని వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇప్పుడు కాలంలో ఉన్న ఐటీ సెక్టార్స్లో కూడా అందరూ వేరే వేరే తీసుకుంటున్నారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలి అనే ఒక ఎంతూజియాజం కానీ ఆ థాట్స్ కూడా చాలామందికి ఉండట్లేదు. కానీ ముందు గతంలో ఉంటుండే, ఇప్పుడు కొంచెం తక్కువైందని చెప్పొచ్చు. వాళ్ళకి ఏం చెప్తారు అంటే యంగ్స్టర్స్కి ఏం చెప్తారు? మేడం మీకు సాఫ్ట్వేర్ ఉండొచ్చు, ఇంకా వేరే వేరే ఇప్పుడు ఉన్నది. వాళ్ళ దానిలో కూడా ఒక వ్యక్తి చేయవచ్చు. ఇట్లా చేసిన గుర్తింపు ఎక్కడ వరకు వస్తుంది? జస్ట్ లోకల్ వరకు ఎవరో వస్తారో ప్రిస్క్రిప్షన్లు ఇస్తారు, ఏదో వెళ్ళిపోతారు. కానీ ఒక డిపార్ట్మెంట్లో ఉన్నందుకు నాకు పై నుంచి సెంట్రల్ వరకు నాకు తీసుకెళ్ళారంటే నాకు గుర్తింపు, ఒక ఇండియన్ లెవెల్లో నాకు గుర్తింపు వచ్చింది కదా. ఒక డిపార్ట్మెంట్ జస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నందుకే వచ్చింది, లేకపోతే వేరే వ్యక్తికి అయితే రాలేదు. అందుకని ఏ వ్యక్తి అయినా సరే డిపార్ట్మెంట్ చిన్న చూపు చూడొద్దు, చిన్నగా చేయొద్దు, పక్కా చేసుకోవాలి. ఇద్దరు రావాలి కూడా, వచ్చి ధైర్యంగా చేసుకుంటే పక్కా ప్రశంసలు వస్తాయని నేను ఆశిస్తాను. రాష్ట్రం పట్ల మీకున్న రెస్పాన్సిబిలిటీ, ఆ సిన్సియారిటీ మా జోహార్లు. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా చూస్తున్నారు కదా, ధైర్య సాహసాలకు ఒక కానిస్టేబుల్ చూపించిన ధైర్య సాహసాలకి ఈరోజు రాష్ట్రపతి అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది. కుటుంబానికి, అదేవిధంగా మీడియాకి అందరికీ కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది. అది తెలంగాణలో మొదటిసారి రావడం ఇంకా చాలా గర్వంగా అనిపిస్తుంది. నమస్తే, మీ పేరు? ఆ రోజు ఏం జరిగిందంటే, ఇప్పుడు ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో అతను పట్టుకునే సమయంలో, ఎవరైతే దొంగలు పట్టుకునే సమయంలో సుమారు 7 కత్తిపోట్లు అయితే దిగాయి. ఆ సమయంలో మీరు చూసారా? అసలు ఏం జరిగింది? ఇక్కడికి వచ్చారు మేడం, స్పాట్లోకి వచ్చారు. బ్లడ్ కార్యక్రమం, బ్లడ్ కార్యక్రమంతో నేను లాగించి కట్టామండి. కట్టితే ఆగట్లేదు. ఈ లోపల అంబులెన్స్ క్యాకేసారు దాన్ని ఎత్తుకున్నాను. ఎందుకంటే బ్లడ్ మాత్రం చాలా దారుణంగా. అంటే మీరు ఎన్నేళ్ళ నుంచి టీవీ కొట్టు పెట్టుకున్నారు? 15 సంవత్సరాల నుంచి. అంటే ఆ రోజు కళ్ళతో చూశారు. మరి ఎందుకంటే పట్టొద్దులేదంటే అతను పొడుస్తూనే ఉన్నాడు, 7 కత్తిపోట్లు ఉన్నాయి. వదలలేదంటే పట్టుకోవాలి ఏదో రకంగా అన్నది ఏమైతే పట్టుకున్నారు, లేకపోతే అసలు ఎవరైనా వదిలేదు. అంటే జనరల్ ఎవరైనా ప్రాణాల మీదకి వస్తే వదిలేస్తారు, అట్లాంటిది పట్టొద్దులని విక్రమార్కుల్లాగా పట్టుకున్నారు. ఎందుకంటే అంత టెస్ట్గా డ్యూటీ చేశారు. వాళ్ళు ఏదో రకంగా పట్టుకోవాలని 4 రోజులు బట్టి ప్లాన్ చేశారు. ప్లాన్ చేస్తే కరెక్ట్గా ఆ గోతులు పడ్డారు. ఆ గోతులు పడటంతో ఇంక దొరకడంటే దొరకడంతో వాళ్ళు ఇవ్వండి ఇచ్చి కొట్టినా వదలలేదు. ఇదంతా కూడా ఎంతసేపు జరిగింది? అంతే 10 నిమిషాల్లో జరిగింది. 10 నిమిషాలు కూడా వదలలేదు. సార్ మాత్రం వదలలేదు. ఆయన కొడతానే ఉన్నాడు, పొడుతూనే ఉన్నాడు. ఎలా పొడిచాడో కూడా మేము చూడలేదు. ఏ విధంగా పొడిచాడో కూడా మేము చూడలేదు. ఆ బ్లడ్ ఇక్కడ కారుతుంటే అవి బాబా పొడిచేయడం పట్టుకుని ఆడు పారిపోతుంటే అక్కడికి వెళ్ళా కొట్టుకున్నారు. వాళ్ళు పట్టుకుని ఈ నేమ్ హాస్పిటల్కి ఉన్నాం. తర్వాత ఏమో 5 క్యాకేసారు ఉన్నాయి. మేము ఉన్నాం జడ్జి గారు తెచ్చింది. అంటే మొత్తం మీద కూడా చూడొచ్చు, కానిస్టేబుల్ చేసిన ధైర్య సాహసాలకి మెచ్చుకోవాలి. అదేవిధంగా ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా డ్యూటీ మీద ఉన్న గౌరవంతో 7 కత్తిపోట్లు పొడిచినప్పటికీ కూడా ఆ సాహసాలు చూపించడం అయితే జరిగింది. ఎట్లయినా నేను దొంగని పట్టుకోవాలి, నా డ్యూటీకి నేను న్యాయం చేయాలి అంటూ ఆ రోజు చేసిన ధైర్య సాహసాలకి మెచ్చుకొని రాష్ట్రపతి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. కెమెరామెన్ శివతో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.